హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్లెట్స్ అన్బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీషో నుంచి తెచ్చిన కొన్ని జ్యువెలరీ ఆర్గనైజర్స్ మీకు చూపిపోతున్నానండి. ఈ జ్యువెలరీ ఆర్గనైజర్స్ మీ జ్యువెలరీ ఐటమ్స్ని ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అటు ఇటు పెట్టుకోకుండా నీట్గా ఆర్గనైజ్డ్ వేలో అయితే మనం అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ నేను చూపిపోతున్న అన్ని జ్యువెలరీ ఆర్గనైజర్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్వి. సో ఏమేమి నేను ఆర్డర్ పెట్టానో అవి ఎట్లా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎట్లా ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, సరేనా? సో ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఈ ఆర్గనైజర్ ఇట్లా ఉంది చూడటానికి. ఇట్లా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఓపెన్ చేయొచ్చు. సో దీంట్లో ఏదైనా మీ ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మీరు ఏదైనా ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ జ్యువెలరీ కాదు, ఏదైనా కాస్మెటిక్స్ అట్లా ఉన్నా కూడా మీరు ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా లిప్స్టిక్స్ కానీ ఏదైనా క్రీమ్స్ కానీ ఈ కంపార్ట్మెంట్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది రిమూవ్ కూడా చేయొచ్చు. ఇట్లా రిమూవ్ కూడా చేయొచ్చు అనమాట. రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇట్లా. ప్లాస్టిక్ మెటీరియల్ అండి ఇది. సో చైన్స్ కానీ ఏమున్నా కానీ దీంట్లో ఆర్గనైజ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఇది చాలా ఇంత పెద్దది వచ్చింది అనుకోలేదు. యాక్చువల్గా చిన్న సైజులో ఇస్తారనుకున్నాను, కానీ మామూలుగా అయితే చాలా హైట్ ఉంది. చూడండి, ఇంత హైట్ ఉంది. చాలా బ్యాంగిల్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట ఈ రోస్లో ఇట్లా. సో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి, అరేంజ్ చేసి పెట్టుకోవడానికి నీట్గా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని మెటీరియల్ కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అండి, కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీటిని మీరు ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మళ్ళీ ఇట్లా పెట్టుకోవచ్చు ఈజీగా. అంటే మళ్ళీ మీ బ్యాంగిల్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా తీసి మళ్ళీ పెట్టేసేయచ్చు అనమాట ఇట్లాగా. సో ఇదన్నమాట బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకునేది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది బ్యాగ్ లాగా ఉంది. ఇదైతే మామూలుగా జ్యువెలరీ అనే కాదు, ఏదైనా మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ ఉండిద్ది. ట్రావెల్ పర్పస్ గా కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు దీంట్లో. జ్యువెలరీ అనే కాదు, ఏదైనా కాస్మెటిక్స్ కానీ మామూలుగా షేవింగ్ కిట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏదైనా మెన్స్ గ్రూమింగ్ ఐటమ్స్ ఉంటే కనుక దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. లేడీస్కి ఇట్లా చాలా యూస్ఫుల్ అయింది. ఇది చూడండి, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జిప్ ఉంది. ఓపెన్ చేశాక ఇక్కడ కూడా జిప్ ఇచ్చున్నారు. అండ్ దీంట్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా. అండ్ ఇదంతా ఇట్లా ఉంది. సో మీ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ ఏదైనా కానీ కాస్మెటిక్స్ కానీ అట్లా మీరు దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకో జిప్ ఇచ్చున్నారు. ఇక్కడ కూడా మీరు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మోస్ట్లీ ట్రావెల్కి అయితే చాలా బాగుండిద్ది. ఇంట్లో కన్నా ట్రావెల్లో ఏదైనా కాస్మెటిక్స్ కానీ ఏదైనా మీకు జ్యువెలరీ ఐటమ్స్ కానీ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ చాలా యూస్ఫుల్ అవుద్ది. అండ్ ఇది క్యారీ చేయడానికి కూడా ఇట్లా ఉందన్నమాట, హ్యాండిల్ లాగా. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అండి, చిన్నది. సో ఇదైతే చాలా ట్రావెల్ ఫ్రెండ్లీకి చాలా బాగుండిద్ది. ఏదైనా ట్రావెలింగ్కి కొంచెమే తీసుకెళ్తాం కదా, ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా జ్యువెలరీ ఐటమ్స్ కానీ. సో పెద్ద బాక్స్ లాగా కాకుండా ఇంత చిన్నది తీసుకెళ్తే ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంకా బాగుండిద్ది. సో ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయడానికి ఉందన్నమాట. సో ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా చైన్స్ కానీ ఇట్లా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇట్లా. సో ఈ బాక్స్లో ఏదైనా మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ప్లాస్టిక్ మెటీరియలే. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అయితే చాలా బాగుండిద్ది, చాలా తక్కువ స్పేస్ తీసుకొనిద్ది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వుడెన్ మెటీరియల్ అండి. జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుండిద్ది. దీని ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు, నీట్గా ఉంది. సో ఓపెన్ అయితే చేసి చూద్దాం. ఇట్లా ఓపెన్ చేయడానికి ఇట్లా ఇచ్చున్నారు, టైట్గా ఉంది. ఇదిగోండి ఇట్లా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే ఇట్లా అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది 3 కంపార్ట్మెంట్స్గా ఓపెన్ అవుతుంది. సో 3 కంపార్ట్మెంట్స్ లాగా ఇచ్చున్నారన్నమాట. ఇట్లా స్టాండ్ లాగా ఉందన్నమాట. సో ఇట్లా ఏదైనా మీరు నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు ఈ వుడెన్ దాంట్లో.
దీని మీద డిజైన్ వచ్చేసి ఇట్లా ఉందండి, చూడండి ఇట్లా కార్వ్డ్ ఉంది, ఇట్లా చెక్కి ఉందన్నమాట. ఇలా దీన్ని మొత్తం చూపిస్తాను. 360 డిగ్రీస్ ఇట్లా ఉంది. ఇది చాలా బాగుంది అండి, వుడెన్ది డిజైన్ కానీ అట్లా కానీ బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది బాగా నచ్చింది ఎందుకంటే ఇది మల్టీపర్పస్ అనమాట. సో ఇక్కడ రోలో వచ్చేసి 3 పాకెట్స్ లాగా ఉన్నాయన్నమాట. సో ఈ 3 పాకెట్స్లో మీరు ఏదైనా ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా చైన్స్ కానీ చిన్న చిన్నవి ఏదైనా జ్యువెలరీ అనేది మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. చాలా రోస్ ఉన్నాయి యాక్చువల్గా, అండ్ డస్ట్ కూడా పడదు ఎందుకంటే కవర్డ్ ఉంటాయి కాబట్టి డస్ట్ కూడా పడదు వీటికి. ఇది వచ్చేసి ఇట్లా డ్రెస్ షేప్లో ఉందండి. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది డబుల్ సైడెడ్ అనమాట. ఇలా వెనకైతే ఇట్లా ఉన్నాయండి. ఇక్కడ మీరు ఇది తీసి ఏదైనా చైన్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇట్లా టేప్ ఉంది, ఇక్కడ చైన్ పెట్టేసి ఇట్లా పెట్టేస్తే అవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట ఇట్లా. సో ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వెనకైతే ఇట్లా ఇచ్చున్నారనమాట. చైన్స్ కానీ ఏదైనా బ్రేస్లెట్స్ కానీ ఉంటే ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇది డబుల్ సైడెడ్ అనమాట. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే డస్ట్ లేకుండా నీట్గా పెట్టుకోవచ్చు. ఏదైనా చైన్స్ ఉన్నా ఏదైనా కానీ జ్యువెలరీ కానీ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట చాలా నీట్గా. సో ఈ ఆర్గనైజర్ ఇట్లా ఉందన్నమాట. సో ఇవ్వండి, నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టిన కొన్ని జ్యువెలరీ ఆర్గనైజర్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, సో చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామండి వేరే వీడియోలో. టిల్ దెన్ బై.